హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరూ అండ్ లైక్ చేయండి. శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యమని అంటే నిన్న మొత్తం 6100 మంది కొత్త పోలీస్ కానిస్టేబుల్ నియామకం ప్రక్రియ పూర్తయింది కదా. వాళ్ళకి శిక్షణ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. వాళ్ళకి నియామక పత్రాలు అందించడానికి నిన్న సమావేశం ఒక భారీ మీటింగ్ పెట్టారు. దానిలోకి ఆ సెలెక్ట్ అయిన ఎంపికైన 6100 మంది ట్రైనీ కానిస్టేబుల్తో సహా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారనమాట. గ్రాండ్గా జరిగింది ఈ కార్యక్రమం. నిజానికి ఇది ఒక పెద్ద ఈవెంట్లా నిర్వహించారు. ఇదిగోండి, వినూత్న వేడుకగా 5757 మందికి పోలీసు నియామక పత్రాలు పంపిణీ. భావోద్వేగానికి గురైన అభ్యర్థులు పాపం వెయిట్ చేశారు. భావోద్వేగం ఉంటుంది. ఎందుకంటే చేతికొచ్చిన అవకాశం చేజారద్దేమో. ఎప్పుడో 2022 నవంబర్లో నోటిఫికేషన్ పడింది. మధ్యలో క్లారిటీ లేదు. మధ్యలో అనేక న్యాయపరమైన ప్రక్రియ లేట్ అవుతోంది. మళ్ళీ సడన్గా ఏమైనా రద్దు అవుద్దేమో తెలియదు. ఎక్కడ చిక్కులు వస్తాయో తెలియదు. అందుకే చాలామంది టెన్షన్ పడ్డారు. సో చివరికి నిన్న వాళ్ళందరినీ కూడా మీటింగ్కి పిలిచి వాళ్ళకి ఈ నియామక పత్రాలు అందించారు. 22వ తేదీ నుంచి ట్రైనింగ్ జరగబోతుంది. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా పోలీస్ ట్రైనింగ్ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో ఇలా మీటింగ్ పెట్టలేదు. ఇంత గ్రాండ్ మీటింగ్ పెట్టి వాళ్ళకి నియామక పత్రాలు అందించే ఈవెంట్ ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం జరిగింది. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా 6014 మంది ఎంపికయ్యారు. వారిలో 5757 మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ సర్టిఫికేట్లు పొందారు. వీరిలో 3343 మంది సివిల్, 2414 మంది ఏపీ ఎస్పీ కానిస్టేబుల్. సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైన వారిలో 993 మంది మహిళలు ఉన్నారన్నమాట. అందులో 15 మంది టాపర్లకు సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. దీనిలో ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు ఉన్నారు. సో ఇది అన్ని చోట్ల అన్ని పత్రికల్లో దీన్నే హైలైట్ చేశారు. ఇదిగోండి, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్కి సెల్యూట్. 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి 6014 ఉద్యోగాలు ఇచ్చాం. నిజానికి నోటిఫికేషన్ ఇప్పుడు 2022లో వచ్చింది. వీళ్ళేమో 60 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసామని చెప్తున్నారు. రాష్ట్రంలోని 55,000 కానిస్టేబుల్లో 24,000 మందిని నేనే నియమించా. డిఎస్సితో 15,591 మంది కొలువులు ఇచ్చాం. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. 20 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం. ట్రైనీ కానిస్టేబుల్ల స్టైఫండ్ 4,500 నుంచి 12,500కు పెంచుతున్నాం అని సీఎం గారు మాట్లాడిన అంశాలు ఇస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ మాజీ సీఎం వైసీపీ నేతలు పోలీసులను బెదిరించే స్థితికి వచ్చారు. అలా బెదిరిస్తే ఊరుకోం, ఎవరు రెచ్చిపోయినా ఉపేక్షించాం. డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక, శాంతి భద్రతలపై రాజీ లేదు, కానిస్టేబుల్ కేవలం పోస్ట్ కాదు బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలను కూడా ఇచ్చారనమాట. పోలీసు ఉన్నతాధికారులనే బెదిరిస్తారా ఆయన? మాజీ సీఎం ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. మీరు ఎవరికి భయపడొద్దు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఇది కీలకమైన అంశంతో సహా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA EGS, ఎస్ ఫర్ స్కీమ్, ఏ ఫర్ యాక్ట్, దాని పేరు మార్చి మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు. గాంధీ అనే పేరు లేకుండా చేశారు. దాంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో సహా గాంధేయవాదులు కొంతమంది ఇలా నిరసనలు చేపడుతున్నారు. రామ్జీపై గరం. కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. గాంధీ పేరు మార్పును తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్. బీమా బిల్లుకు లోక్సభ ఆమోదం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGAను రద్దు చేసి దాని బదులు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG-రామ్జీని తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. సభా కార్యకలాపాల జాబితాలో ఈ అంశాన్ని చేర్చినప్పుడు సోమవారమే అభ్యంతరం తెలిపిన విపక్షాలు వరుసగా రెండో రోజు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. ముందుగా జాతిపిత పేరును తొలగించి తర్వాత మొత్తం పథకానికే మంగళం పాడేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశాయి. కొత్త బిల్లులో రాముడి పేరు ధ్వనిస్తుండటంతో శ్రీరాముడిని అపవిత్రం చేయవద్దంటూ మరికొందరు సభ్యులు గట్టిగా గలమెత్తారు. ప్రత్యక్ష నియామకాల్లో 95% పోస్టులు స్థానికులకే, 5% స్థానికేతరులకు. 7 ఏళ్లలో 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అదే స్థానికత. 26 జిల్లాల ప్రాతిపదికన గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి నూతన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజిట్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
అప్పటి వరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975ను రద్దు చేసింది. కొత్త ఆర్డర్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికేతర కోటాలు, జిల్లా జోనల్ కోటాలు కూడా పెట్టారు. అందులో 95% పోస్టులు అయితే స్థానికులకే ఇస్తారంటండి. ఇది 7 ఏళ్లలో 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అదే స్థానికత అని ఇస్తున్నారు. ఇక పరకామణిలో చోరీ సాధారణ దొంగతనమా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో తగిలుంటుంది నిన్న హైకోర్టు వ్యాఖ్యలు. పరకామణిలో చాలా చిన్న చోరీ, అది చిన్న దొంగతనం, సాధారణ కేసు అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. నిన్న హైకోర్టులోనేమో అది సాధారణ దొంగతనం కాదు, అది పెద్ద దొంగతనమే, సాధారణ చోరీ కాదు, చిన్న విషయం కాదు అని హైకోర్టు చెప్పింది. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మనుషులతో కానుకలు లెక్కింపు విధానానికి స్వస్తి పలకాలి. హైకోర్టు కీలక వ్యాఖ్యలు. విచారణ 19కి వాయిదా. పాపం మనుషుల మీద నమ్మకం లేదు, మనుషులు తయారు చేసే ఏఐ మీద మాత్రం నమ్మకం ఉంది. ఆ తీర్పు ఇచ్చింది కూడా ఒక మనిషే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీలను ఇళ్లల్లో జరిగే సాధారణ దొంగతనంగా చూడడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. స్వామిపై భక్తి శ్రద్ధలతో భక్తులు కానుకలు సమర్పిస్తారని గుర్తు చేసింది. అవి దొంగతనానికి గురైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంది. ప్రస్తుత కేసులో చూడాల్సింది కానుకల విలువ ఎంతని కాదని, భక్తుల మనోభావాల కోణంలో చూడాలని వ్యాఖ్యానించింది. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఈ వ్యాఖ్యలు ఒక రకంగా. నడ్డి విరిగే వడ్డీ నుంచి ఉపశమనం. అధిక వడ్డీలకు 1000 కోట్ల అప్పులు తెచ్చిన కార్పొరేషన్లు. బ్యాంకులతో సంప్రదించిన ప్రభుత్వం ఏడాదికి 542 కోట్ల భారం తగ్గుదల. రాష్ట్రంలో వివిధ శాఖల్లోని కార్పొరేషన్లు గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలు వడ్డీలకు తెచ్చిన రుణాలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. వడ్డీ భారాన్ని తగ్గించేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరిపి కొంతమేర విజయం సాధించింది. వైసీపీ హయాంలో తెచ్చిన అప్పులకు భారీ వడ్డీలు ఉండడంతో బ్యాంకులతో ఈ ప్రభుత్వం మాట్లాడి వడ్డీలను తగ్గించి సంవత్సరానికి 542 కోట్ల వరకు వడ్డీలు తగ్గించేలా చేశారనమాట. ఇలా గతంలో కార్పొరేషన్లు ఏకంగా 11.9%, 10.4%, 9.6% ఇలా భారీగా వడ్డీలకు తెచ్చాయి. ఇప్పుడు వడ్డీలు కాస్త తగ్గించారు. ఇక ఆస్ట్రేలియా ఉగ్రవాది హైదరాబాద్ అంటండి. టోలీ చౌకీ నుంచి వలస వెళ్ళిన సౌజిద్. ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాదీగా తేలింది. అతడు టోలీ చౌకీ ప్రాంతానికి చెందినవాడిని మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 27 ఏళ్ల కిందట 1998లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడే స్థిరపడి స్థానికంగా ఉంటున్న ఐరోపా దేశానికి చెందిన కొంతమందితో ఈ సావాసం ఏర్పడి అక్కడ దీనికి పాల్పడ్డారనేది పోలీసులు నిర్ధారించారు. ఉత్తరాంధ్రలో విమానయాన రంగ ఎకో సిస్టమ్. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆకాంక్ష. జిఎంఆర్, మాన్సాస్ సంయుక్తంగా ఏవియేషన్ ఎడ్యుసిటీ. కేంద్ర రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది లోకేష్. ఉత్తరాంధ్రకు ఇప్పటికే విశాఖపట్నానికి అనేక సంస్థలు క్యూ కడుతున్న నేపథ్యంలో, త్వరలోనే జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడ మన్సాస్ ట్రస్ట్ అండ్ జిఎంఆర్ ఇద్దరు కలిపి ఏవియేషన్ ఎడ్యుసిటీ ఒకటి అక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ నెలకొల్పడం ద్వారా విమానయాన రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, ప్రముఖ సంస్థల రాకతో ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని గోవా గవర్నర్ మన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ పోసుపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. జిఎంఆర్ మన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ ఎంఓయు కార్యక్రమం మంగళవారం విశాఖ బీచ్ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. భోగాపురం విమానాశ్రయానికి చేరువలో భీమిలి మండలం అన్నవరం వద్ద మన్సాస్ ట్రస్టుకు చెందిన 136.63 ఎకరాలను ఏవియేషన్ ప్రాజెక్టుకు ఉచితంగా ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ జిబివి రాజు, మన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. బాగుంది. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. ఇదిగోండి, మేము మిస్ అయినాం. చంద్రబాబు, అశోక్, అయ్యన్నలు జీపీఎస్లో అభివృద్ధి వికేంద్రీకరణే కూటమికి పెద్దపీట. జిఎంఆర్ మన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. విశ్వ పౌర విమానయాన దళంలో 25% మనోళ్లే ఉండాలి. ఎడ్యుసిటీకి 100 కోట్ల భూములను మన్సాస్ ట్రస్ట్ ఉచితంగా ఇచ్చింది. పూసపాటి వంశీయుల ఉదారతకి ఇది నిదర్శనం. జిఎంఆర్ మన్సాస్ ఎంఓయూకు లోకేష్ హాజరు. సో లోకేష్ గారు మాట్లాడిన అంశాలు ఇస్తూ, అలాగే ఈ ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో స్థానికులకు 95%
ఓపెన్ 5%, 1 నుంచి 7 తరగతుల్లో ఎక్కువ ఎక్కడ చదివితే అదే స్థానికత అని ఇచ్చారు. మొత్తం 6 జోన్లుగా రాష్ట్రం, మల్టీ జోనల్ పోస్టులుగా సిటీఓ, డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, 27 నెలల్లోగా లోకల్, జోన్, మల్టీ జోన్ పోస్టుల ప్రకటన. 1 నుంచి 7 తరగతుల్లో ఎక్కువ ఎక్కడ చదివితే అక్కడే స్థానికత. కొంతమంది పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఒక చోట చదవరు. ఉదాహరణకు నేనే రెండు సంవత్సరాలేమో మా అబ్బాయి, 2 సంవత్సరాలేమో ఏలూరు, తర్వాత 3 సంవత్సరాలేమో ఒంగోలు, ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలేమో ఇంకో ప్లేసు. అలా ప్లేసులు మారుతూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి విజయనగరం కోరకొండ సైనిక్ స్కూల్లో ఇలా మారుతూ వస్తుంది. కానీ కంటిన్యూగా 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అదే స్థానికత అంటే చాలామందికి ఉండదు. ట్రాన్స్ఫర్లు అవి ఉంటాయి కదా, ఇప్పుడు స్థానికత సమస్య వస్తుంది. తిరుపతిలో భక్తులకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు. భారతీ సిమెంట్ సున్నపరాయి లీజుల రద్దుకు నోటీసులు, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరిన ప్రభుత్వం. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి లీజులు వచ్చాయి. ఆ లీజులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ లీజులు ఎందుకు రద్దు చేయకూడదో మాకు వివరణ ఇవ్వండి, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వండి అని చెప్పి నిన్న ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అవి ఆంధ్రజ్యోతిలో ఇంకా హైలైట్ చేశారు. ఇదిగోండి, భారతీ సిమెంట్స్కు నోటీసులు, సున్నపరాయి లీజుల రద్దు, గనుల శాఖ చర్యలు, 15 రోజుల్లోగా బదులు ఇవ్వాలని ఆదేశం. 2024లో చట్టవిరుద్ధంగా 50 ఏళ్లకు లీజు. 2024లో అధికారం నుంచి దిగిపోవడానికి ఒక నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుటుంబానికి చెందిన సంస్థకు 50 సంవత్సరాలకు లీజు ఇచ్చేశాడు. న్యాయ సలహాల పేరిట భారతికి మేలు. కడప జిల్లాలో 744 ఎకరాల దారాదత్తం. హైకోర్టు తీర్పునకు వక్రభాష్యంతోనే ఆదేశాలు. ఈ ఏడాది మొదట్లో విచారణకు కేంద్రం ఆదేశం. తాజాగా లీజుల రద్దుకు నోటీసులు. ఏసీసీ రామ్కోకు కూడా. ఆంధ్రజ్యోతిలో ఈ ఏడాది జూన్ 10న ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. భారత్కి భూహారతి అని సొంత కంపెనీకి జగన్ సంతర్పణ అనేది ఇచ్చారు. దీని మీద విచారణ జరిగింది, వాళ్ళకు నోటీసులు ఇచ్చారనమాట. ఇక బీచ్ విల్లాలుగా ఋషికొండ భవనాలు ఆతిథ్య కేంద్రాలుగా మార్చాలని మరో ప్రతిపాదన. ఇక్కడ రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఎక్కువగా బీచ్ విల్లాలు అంటే స్పాలుగా పెట్టాలని, యోగా కేంద్రాలుగా పెట్టాలని రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఋషికొండ భవనాలను ఏం చేయాలనేది. తర్వాత తెదేపా లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షుల ఎంపిక కొలిక్కి జాబితాలు సిద్ధం. చివరి నిమిషంలో కొన్ని మార్పులకు అవకాశం, 1-2 రోజుల్లో ప్రకటన. ఇక్కడ కొంతమందికి జాక్పాట్ తగిలిందండి. ఉదాహరణకు ఆయన హిందూపురం జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, ఆయన ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు అండ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మడకసిర ఎమ్మెల్యే ఆయనే, టీటీడీ బోర్డు మెంబర్ ఆయనే. ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే 3 పదవులు. అలా కొంతమందికి ఇప్పుడు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి గారు, ఆయనకి ఆల్రెడీ డోన్ సీట్ ఇవ్వాల్సింది మిస్ అయింది. ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు, బాగానే పనిచేశారు, మిస్ అయింది. కాబట్టి ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారంటే పర్వాలా. ఇప్పుడు పనబాక లక్ష్మి గారు, ఆమెకు కూడా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇలా కొంతమందికి పదవులు ఎక్కువయ్యాయి, కొంతమందిని లిమిట్లో ఉంచారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు ఇచ్చారు, కొన్ని చోట్ల ఎమ్మెల్యే సీటు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఏలూరు బడేటి రాధాకృష్ణ గారికి, చంటి గారికి ఇచ్చారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. నరసాపురం మంత్రి రామరాజు గారికి ఇచ్చారు, ఆయన సీటు కోల్పోయారు ఉండి. అండ్ రాజమహేంద్రవరం బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఇచ్చారు. ఇక కాకినాడ ఏమో జ్యోతుల నవీన్, విజయనగరం కిమిడి నాగార్జున, ఆయన్నే కంటిన్యూ చేశారు. ఇలా కొంతమందికి జాక్పాట్ తగిలింది, కొంతమందికి కంటిన్యూ చేశారు, కొంతమందికి కొత్త వాళ్ళకి ఇచ్చారనమాట. అన్నీ చూడొచ్చు. ఇంకా కొన్ని మార్పులు ఉంటాయంటున్నారులే. తర్వాత ఏఓబి గజగజ శౌర్య పథకాల గ్రహీతలకు పురస్కారాల పెంపు. ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. పేరు మార్పుతో లాభం ఏంటి? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వెర్షన్ ఏంటి, అసలు పేరు ఎందుకు మార్చారో, ఆ కాంట్రవర్సీ ఏంటి అనేది మొత్తం ఇచ్చారు. నేను ఒకసారి సెపరేట్ వీడియో చేస్తానులే. ఈ పేర్లు మార్చి గొడవకు దిగి గొడవలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టి లేని అంశాలను కెలిగి
గొడవ చేయడం తప్ప ఇంకేముండదు. సభ ముగిసేలోపు రోడ్డు మంజూరు, కూలీల పిల్లలు పోలీసు కొలువులు. వేదికపై నేపథ్యం పంచుకున్న పేదంటి బిడ్డలు అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలని సీఎం సూచన, అమ్మాయిలను చదివించాలని తల్లిదండ్రులకు పిలుపు. ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ కార్డులు, వ్యాధులు రాకుండా ముందే నియంత్రించే విధానాలతోనే వైద్య ఖర్చులు ఆదా. అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల సమావేశంలో సీఎం చంద్రబాబు. ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ కార్డులు సిద్ధం చేస్తామని, వాటి ఆధారంగా స్క్రీనింగ్లో టాప్ 10 రోగాలను గుర్తించి విశ్లేషించి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సో డిజిటల్ హెల్త్ కార్డులు రాబోతున్నాయండి కొత్తగా. ఇది కొత్త ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ డిజిటల్ అంటే ప్రజలందరికీ సంబంధించి హెల్త్ కార్డులన్నీ కూడా డిజిటల్గా ఒక సర్వర్లో ఉంటాయి. సో ప్రజలకు ఏదైనా ఎక్కడైనా మనం హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన హెల్త్ కార్డు స్కాన్ చేస్తే మనకున్న ప్రీవియస్ మనకు ఏమేమి ఇబ్బందులు వచ్చాయి, ఎప్పుడెప్పుడు హాస్పిటలైజ్ అయ్యాము, ఎప్పుడెప్పుడు మనకు బ్లడ్ టెస్టులు చేశారో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మెడికల్ హిస్టరీ అంతా దానిలో ఉంటుందన్నమాట. ఇది మంచి ప్రయత్నం. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభం. కొత్త అంశాలు తెర మీదకి వస్తే దర్యాప్తు చేసే స్వేచ్ఛ సిబిఐకి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య సమాచార మార్పిడిపై తదుపరి దర్యాప్తు కొనసాగించండి. వివేక కేసులో సిబిఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక ప్రధాన కోర్టు సిబిఐకి వెసులుబాటు ఇచ్చింది. అయితే తదుపరి దర్యాప్తును ఈ కేసులో 2వ నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, 7వ నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి మధ్య అర్ధరాత్రి వివేక కేసుకు సంబంధించి జరిగిన సందేశాల మార్పిడి, ఫోన్ సంభాషణల అంశానికే పరిమితం కావాలని స్పష్టం చేసింది. దర్యాప్తు కొనసాగించాలి, కానీ ఆ రోజు రాత్రి వాళ్ళ మధ్య ఏం సంభాషణ జరిగిందో అక్కడ మాత్రమే పరిమితం ఉండి అన్నదంట. సో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించక్కర్లేదు ఈ కేసులో అని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారిని విచారించక్కర్లేదు, కానీ ఆయన నిందితుడు కాదు, కానీ ఆయన సాక్షిగా పరిగణించవచ్చు ఒక రకంగా. ఇక వసతి గృహాలు, గురుకులాల్లో ముస్తాబు అమలు, మంత్రి డోలా. రఘురామ అప్పీల్పై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ. బ్యాంకు ఖాతాలను ఫ్రాడ్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్. సాక్షిలో వేశారుగా, సాక్షిలో చూద్దాం. రఘురామకు షాకింగ్ తీర్పు ఒక రకంగా. రఘురామకు సుప్రీంకోర్టులో షాక్. 100 కోట్ల రుణాల స్కామ్లో సిబిఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్. చట్ట ప్రకారం ముందుకెళ్లేందుకు సిబిఐ బ్యాంకులకు వెసులుబాటు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత. ఎఫ్ఐఆర్కు ముందు నిందితులకు నోటీసులు అవసరం లేదన్న ధర్మాసనం. మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కేసులోనూ ఇవే ఉత్తర్వులు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకెళ్లి ఎగ్గొట్టారు అనే కేసులో గతంలో సిబిఐ విచారణను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేని ఎత్తివేసి విచారణ ముందుకు సాగొచ్చు అని చెప్పిందనమాట. సిబిఐ దర్యాప్తు కొనసాగొచ్చు అని నిన్న సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన సమాజంలో మన పాలిటిక్స్లో ఉన్న పెద్ద వ్యక్తులు ఇటువంటి కేసుల్లోనే ఉన్నారు. రుణాలు తీసుకొని సంస్థలు పెట్టి రుణాలు తీసుకొని ఆ రుణాలను ఎగ్గొట్టిన కేసులో చాలామంది ఉన్నారు ప్రముఖులు, మన ప్రజాప్రతినిధులు. అందులో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన అంశం ఒకటి. చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయం. నోటిఫికేషన్, ప్రిలిమినరీ పరీక్ష జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. నాడు కోర్టు కేసులతో నియామక ప్రక్రియను అడ్డుకుంది టీడీపీయే. నేడు తానే పోస్టింగులు ఇస్తున్నట్టు చంద్రబాబు బిల్డప్. అదే వాళ్ళకి తెలుసుగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనేది, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలుసుగా. అందులో క్రెడిట్ చోరీ ఏముంది? సెలెక్ట్ అయిన వాళ్ళకి తెలీదా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో, ఎప్పుడు రాశారో? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలీదా? సో ఇద్దరికీ వస్తుంది ఆ క్రెడిట్. టీడీపీకి ఉంటుంది, వైసీపీకి ఉంటుంది. అరువు కోసం అడ్డదారులు, మీలాగే మీరు నేర్పించిన దారులే అవి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తెచ్చే అప్పులు నిర్దేశించిన రుణ పరిమితిలోకి వస్తాయని గతంలో కేంద్రం నిర్దేశించిన పరిమితికి మించి ఏపీఎస్బీసీఎల్ ద్వారా అప్పు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పట్టించుకొని చంద్రబాబు అప్పులు చేయడానికి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఎవరు పట్టించుకుంటున్నారండి? పట్టించుకుంటే ఇన్ని అప్పులు వస్తాయా మన రాష్ట్రానికి? గత 5 ఏళ్ళు ఏమైనా ఎఫ్ఆర్బిఎంను పట్టించుకున్నారా వైసీపీ హయాంలో? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో దీని గురించి వీళ్ళు రాయడం అనవసరం. వాళ్ళు చేసిన పాపాలు, అప్పులు తప్పులు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళేదో పవిత్రులాగా వీళ్ళు రాసేస్తున్నారు అంతే తప్ప ఏముండదు అక్కడ. ఫేక్ సొసైటీలతో భూ కబ్జా కుట్ర. విజయవాడలో పేదల ఇల్లు కూల్చివేత. బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం.
సిబిఐతో విచారిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. సిబిఐతో విచారిస్తే ఏం నిజాలు బయటకు వస్తాయి? వైఎస్ వివేకా గారి కేసే నిజం బయటకు రావట్లా. ఆ కేసు ఒకటి ఉంది కర్నూలులో అమ్మాయిది, తర్వాత అంతర్వేది రథం దగ్ధం ఉంది, తర్వాత ఆయన ఎవరో డాక్టర్ సుధాకర్ కేసు ఒకటి ఉంది. ఇవన్నీ సిబిఐ విచారించారుగా. ఏమన్నా నిజాలు బయటకు వచ్చాయా? సిబిఐ మీద కూడా నమ్మకం లేదు, కానీ దర్యాప్తు సంస్థలు ఏమీ లేవు. మీ కేసు, మీ కోడికత్తి కేసు ఎన్ఐఏ విచారిస్తేనే నిజాలు మీరు బయటకు రానివ్వట్లేదు. సో 150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు 1981 డేట్తో 2016లో ఓ ఫేక్ సొసైటీ ఏర్పాటు. అప్పుడు కూడా బాబే సీఎం, టీడీపీ ప్రభుత్వమే ఉంది. లోకేష్ విజయవాడ ఎంపీ జనసేన కార్పొరేటర్ సోదరుడి పాత్రపై విచారణ జరపాలి. 25 ఏళ్లుగా పేదలు నివసిస్తున్న ఇళ్లను ధ్వంసం చేస్తారా? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోంది? పేదల తరపున ఉందా? బాధితులు సీఎం చంద్రబాబును 3 సార్లు, లోకేష్ను 2 సార్లు కలిసి అర్జీలు ఇచ్చారు. ఆ అర్జీలు తీసుకున్న వారే కుట్ర పన్ని అన్యాయం చేశారు. డిసెంబర్ 31 వరకు బాధితులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఒకవైపు సుప్రీంలో కేసు విచారణలో ఉన్నా కూల్చేస్తారా? బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే ఇల్లు కట్టించి వారికి బ్యాంకు రుణాలు తీర్చాలి. జోజినగర్ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతాం. బాధితుల న్యాయ పోరాటానికి మా పార్టీ తోడుగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ జోజినగర్లో 42 ఇల్లు కూల్చేశారు కదా, వారిని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ కూడా యాజ్ యూజువల్ వైసీపీ రప్పారప్ప బ్యాచ్ కూడా వెళ్ళింది. సో ఇదిగోండి ఫ్లెక్సీలు అయితే నిన్న లేనట్టున్నాయి, రప్పారప్ప ఫ్లెక్సీలు. ఫేక్ సొసైటీతో భూ కబ్జా కుట్ర అని. సో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళి పరామర్శకు వెళ్ళి ఇలా భరోసా ఇవ్వడం వరకు తప్పులేదు, కానీ ఆ రప్పారప్ప బ్యాచ్ ఉంటేనే కష్టం. ఇది డైవర్ట్ అయిపోద్ది. ఇక గీతం బకాయిలు 118 కోట్ల తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు. నామమాత్రం బకాయిలున్న పేద వినియోగదారులు విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తారు. తొలగించే ముందు వినియోగదారులకు నోటీస్ కూడా పంపరు. అలాంటిది 118 కోట్ల బకాయిలున్న చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది. గీతం యూనివర్సిటీకి ఎందుకు ఈ వెసులుబాటు? విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా ఏం చేస్తున్నారు? గీతం యూనివర్సిటీ 118 కోట్ల బకాయి అంట విద్యుత్. వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు, వివేకా కేసులో తేల్చి చెప్పిన సిబిఐ కోర్టు. రోడ్డెక్కిన వీఆర్ఏలు, సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. నకిలీ విత్తనాలతో ముంచేశారు, అప్పులు ఊబులో కూరుకుపోయామని ఇచ్చారు. అనంత్ అంబానీ వంతారాను సందర్శించిన లియోనెల్ మెస్సీ, ఇదొక అడ్వర్టైజ్మెంట్ అది. తర్వాత ఐపీఎల్ వేలం జరిగింది. అందులో కామెరన్ గ్రీన్కు అత్యధికంగా 25.20 కోట్లు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఒక సంచలనం ప్రస్తుతం. తర్వాత పతిరానా ఇంతకుముందు సిఎస్కేకి ఆడాడు కదా బౌలర్, అతనికి 18 కోట్లు వచ్చింది. అలాగే కార్తిక్ శర్మ 14.2 కోట్లు, ప్రశాంత్ వీర్ 14.2 కోట్లకు భారీ మొత్తం. కుర్రాళ్ళకి చాలామందికి, దేశీయ కుర్రాళ్ళకి చాలామందికి భారీ అమౌంట్లు వచ్చాయి. భారీగా వేలంలో అమ్ముడుపోయారు వాళ్ళు. మరో 36 మెడికల్ సీట్ల పీజీ సీట్ల మంజూరు. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో 5 వైద్య కళాశాలల ప్రారంభం. వాటిలో 750 ఎంబీబీఎస్, 96 పీజీ సీట్లు అందుబాటులోకి. రేపు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు అందజేత గవర్నర్ గారికి ఇచ్చి అక్కడ ఇద్దరు కూర్చొని లెక్క పెట్టుకోండి, ఒక వారం రోజులు 1 కోటి సంతకాలు. తర్వాత పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్. రాష్ట్రంలో 8.07 లక్షల హెక్టార్ల ఉద్యాన తోటలు. 2024-25లో 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి. సూక్ష్మ సేద్యం రాయితీ పథకాల అమలు ఫలితం. 21.05 లక్షల టన్నుల ఉత్పత్తితో తెలంగాణకు 15వ స్థానం. మన పక్కనే ఉన్న తెలంగాణ 15వ స్థానంలో ఉంటే మనం మాత్రం పండ్ల ఉత్పత్తిలో టాప్లో ఉన్నాం. తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఇక్కడ జార్డాన్ పర్యటన ఫలప్రదం. ఇరు దేశాల భాగస్వామ్యం సుదృఢం. ప్రధాని జార్డాన్ నుంచి ఇథియోపియాకు మోదీని వెంటబెట్టుకొని కారు నడిపిన దేశాధినేతలు. రెవెన్యూ క్లినిక్, అక్కడ భూ సమస్యలకు పక్కా చికిత్స. మా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక. ఒక్కో సమస్యకు ఒక్కో కౌంటర్ ఏర్పాటు. 5 కౌంటర్ల ద్వారా ప్రతి సోమవారం అర్జీల స్వీకరణ. సెప్టెంబర్లోనే క్లినిక్ ప్రారంభం. 100% 100% అర్జీల పరిష్కారం అంట. ఇదేదో బాగుందండి. రెవెన్యూలో 100% అర్జీలు పరిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. అది పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఒక వినూత్న క్లినిక్ ఏర్పాటు చేశారంట. అది చూసి అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రయోగం చేస్తే మంచిది.
ఇక కొలిక్కి వచ్చిన కసరత్తు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల జాబితా సిద్ధం, 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటన. 10 మంది ఓసీలు, 9 మంది బీసీలకు అవకాశం, 4 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 మైనారిటీకి ఛాన్స్. ప్రాణాలు తీస్తున్న పొగమంచు, యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు, కార్లు ఢీ. నిన్న 20 ప్రమాదాలు జరిగాయి. ఈరోజు కూడా అంతే. నార్త్లో విపరీతమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు చెప్పుకున్నాం. ఇవన్నీ ఆంధ్రజ్యోతి అండి. ఫస్ట్ పేజ్ వార్తలు. సెకండ్ పేజీకి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఒక్కరైనా స్పందించి ఉంటే ప్రాణం నిలిచేదేమో. గుండెపోటుతో రోడ్డుపై విరవల్లాడిన వ్యక్తి, సాయం కోసం వాహనదారులను బతిమాలిన భార్య, మానవత్వం చూపని పోయినం, ప్రాణం విడిచిన బాధితుడు. చూసారా ఎంత దారుణమైన ఘటన. మానవత్వం ఏమైంది? కొన్ని ఘటనల్లో మానవత్వంతో స్పందించి కొంతమంది కాపాడతారు. నిన్న మాత్రం అది జరగలేదు. చికిత్స కోసం వాహనంపై వెళుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భర్తను కాపాడుకోవాలని అతని భార్య వాహనదారులను సాయం కోసం ఎంతగానో అర్థించింది. కానీ ఎవరూ స్పందించకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బెంగళూరు నగరంలోని బనశంకరి సమీపంలో ఈ నెల 13న చోటు చేసుకుంది. ఇక్కడ అర్బన్ ఏరియాలో, సిటీస్లో, అందులోకి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇదే సమస్య. రోడ్ల మీద వెళ్తున్న ప్రతి ఒక్కరూ అర్జెంట్ పనులు మీద వెళ్ళిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉండదు. వాళ్ళకి చేయాల్సిన అర్జెంట్ పనులు రైతు వారి ఆ పనులు ఈ పనులు చేస్తారు కాబట్టి ఇటువంటి వాటికి స్పందిస్తారు. రోడ్డు పక్కన ఆగుతారు. హైవేల మీద కూడా రోడ్డు పక్కన ఆగుతారు. కానీ సిటీస్లో మాత్రం అంతా హరీగా ఉంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ వాళ్ళది, స్పందించలేదు. బెంగళూరు నగరంలో జరిగిందంటే ఇది. నిస్తేజంగా పీసీబీలు, దేశవ్యాప్తంగా 50% పోస్టులు ఖాళీ. మహాత్ముడి ఆదర్శాలకు అవమానం, ఉపాధి హామీ చట్టం పేరు మార్చడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం. సరే, ఇవి ఆంధ్రజ్యోతి పక్కన పెట్టి ఆంధ్రప్రభలో పోలీసులు శిక్షణకు సంబంధించిన హైలైట్ చేశారు. అలాగే మన్సాస్ ట్రస్ట్, ఈ జిఎంఆర్కి సంబంధించి ఎడ్యుసిటీని హైలైట్ చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షులు, నాకు ఆదర్శం వాజ్పేయి, మోదీ సారథ్యంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. మచిలీపట్నంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఆవిష్కరించిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్ అండ్ మాధవ్. కూటమి అధికార దుర్వినియోగం, తన అనుయాయుల కోసం బాబు దౌర్జన్యం, పోలీసుల మద్దతుతో ఇల్లు ధ్వంసం, 25 సంవత్సరాల కష్టం రోడ్డు పాలని జగన్మోహన్ రెడ్డి గారితో. ఇక పాలనలో కొత్త ఊపు, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, జీఎస్డీపీ 17.11% కార్యాచరణ, స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, సూపర్ 6 అమలుపై సమీక్ష. సూపర్ 6 అమలు సమీక్ష ఏముంది? ఆడబిడ్డ నిధి ఇవ్వట్లేదుగా. ఎప్పుడు ఇస్తారు? డబ్బులు లేవు, ఇచ్చే అవకాశం లేదు. అది ఎప్పుడో ఎన్నికలకు ముందు ఇస్తారు. అలాగే యువగలం నిధి అన్నారు, నిరుద్యోగ భృతి, అది కూడా ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు. సూపర్ 4 అని రాయండి, సూపర్ 6 అని రాయొద్దు. చుక్కల భూములకు మోక్షం, ఏలూరు వేదికగా పరిష్కారానికి శ్రీకారం. రంగంలోకి మంత్రి నాదెండ్ల, పరిష్కారంలో ఏలూరు రోల్ మోడల్ అంటూ ప్రకటన. ఇది సుత్తి, పనికిరాని వార్త, అంత సీన్ లేదు ఇది. చుక్కల భూములను ఒక మంత్రి కూర్చుంటే పరిష్కారం అయిపోతాయా? సో ఇవి ఈనాడులో నేషనల్ అంశాలు చూస్తే, మృత్యుపాశమైన పొగమంచు, నేషనల్ హైవేస్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మంచు కారణంగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. రక్త మార్పిడితో 6 పిల్లలకు హెచ్ఐవి. మధ్యప్రదేశ్లో దారుణం. మధ్యప్రదేశ్ సత్నాలో దారుణం జరిగింది. తలసేమియాతో బాధపడుతున్న 6 చిన్నారులకు రక్త మార్పిడి కారణంగా హెచ్ఐవి సోకింది. అయ్యో. 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా విడుదల. 1 కోటికి పైగా ఓటర్లకు దక్కని చోటు. సాయుధ బలగాలకు సెల్యూట్. విజయ్ దివస్ సందర్భంగా కొనియాడిన ప్రధాని మోదీ. బీబీసీపై ట్రంప్ $10 బిలియన్ దావా. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90,000 కోట్లు పరువు నష్టం దావా వేశారు. డొనాల్డ్ ట్రంప్కి బీబీసీతో పడదు అండ్ సిఎన్ఎన్ నెట్వర్క్, ఆ రెండింటితో పడదు. వాళ్ళకి ఈయనకు వ్యతిరేకంగా ఎప్పుడు వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తూనే ఉంటారు. అందుకని ఇప్పుడు పరువు నష్టం దావా వేశారంట. కెనడా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పు. ప్రియురాలతో ట్రంప్ జూనియర్ నిశ్చితార్థం. వైట్ హౌస్లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ప్రియురాలు బెట్టినా ఆండర్సన్తో తన నిశ్చితార్థం జరిగినట్టు ట్రంప్ జూనియర్ ప్రకటించాడు. $50 కోట్లు దోచుకున్న డిజిటల్ మోసాల ముఠా అరెస్టు. దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తూ మోసాలు. దర్యాప్తు సంస్థల అధికారులుగా భ్రమింపజేసి డిజిటల్ అరెస్టుల పేరుతో సామాన్యుల నుంచి 50 కోట్ల వరకు దోచేసిన అంతర్జాతీయ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు.
చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జనవరి మొదటి వారంలో తిరుపతిలో మన ఛానల్ మీటప్ ఉంది తిరుపతిలో, అండ్ మ్యాగజైన్ ఆవిష్కరణ కూడా ఉంది. సో ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 7207071231 నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. గ్రూప్లో యాడ్ చేసి వివరాలు చెప్తాం. థ్యాంక్ యూ.